అందరికీ నమస్కారం. సంగీతాభిమానులందరికీ స్వరాభిషేకం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అన్ని తరాల వారిని అలరిస్తూ అందరి అభిరుచుల్ని మేళవిస్తూ పాత కొత్తల మేలు కలయిక లాంటి వెరైటీ పాటల విశేషాలు మీకు అందిస్తున్న స్వరాభిషేకంలో నేటి సంచిక శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై BVSN ప్రసాద్ గారు నిర్మాతగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ అత్తారింటికి దారేది. జల్సా మూవీ వచ్చిన 5 ఏళ్ల తరువాత 2013లో వచ్చిన ఈ చిత్రం భారీ విజయం నమోదు చేసుకుంది. ఇందులో పవన్ కళ్యాణ్ కి జోడీగా సమంత నటించారు. ఆమె తల్లి పాత్రలో నదియా నటించారు. సన్నివేశాలలో తన తెలుగు ఉచ్చారణకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పడి నవ్వుతూ ఉంటే నదియా ఎదురుగా ఉన్న పవన్ కళ్యాణ్ కి కంప్లైంట్ చేశారట. వెంటనే దర్శకుడిని సెట్ బయటకు పంపించి ఆ సీన్ ని పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్ చేశారట. ఈ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ స్వరసారథ్యంలో శ్రీమణి రాసిన హీరో ఎంట్రీ సాంగ్ ని MLR కార్తికేయన్ తో ఆలపించిన 6 అడుగుల బుల్లెట్ విజయ్ ప్రకాష్ గారు నేటి సంచికలో రోహిత్ తో కలిసి పాడడానికి మన ముందుకొస్తున్నారు. మరి వారిద్దరికి వెల్కమ్ చెప్పేద్దాం. గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో రక్షకుడో దక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో నడిచొచ్చే నర్తన సూరి పరిగెత్తే పరాక్రమ శైలి హలాహలం భరించిన దగ్ధ హృదయుడు విడువారడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు. గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. వినిపించని కిరణం చప్పుడు వీడు వటి బటిగా పడగళ్ళై దడదడమని జారేటి కనిపించని జడివారుగా వీడు. సంఘంలో దాగేటి పోడెత్తిన సంద్రం హోరితడు శోకాన్నే దాటేసే అశోకుడు వీడులో విడువారడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు.
తన మొదలే వదులుకొని పైకెదిగిన కొమ్మలకి చిగురించిన చోటుని చూపిస్తాడు. తన దిశనే మార్చుకొని ప్రభవించే సూర్యుడికి తన తూర్పు పరిచయమే చేస్తాడు. రావణుడో రాఘవుడో మనసును దోచే మాధవుడు, సైనికుడో శ్రామికుడో అసాధ్యుడు వీడురో, వీడు 6 అడుగుల బుల్లెట్టు, వీడు ధైర్యం విసిరిన రాకెట్టు. గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే ధనవాసం వనవాసం. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ అధినేత ఏఎం రత్నం తమిళంలో వచ్చిన ఖుషి చిత్రాన్ని అదే టైటిల్ తో పవన్ కళ్యాణ్ భూమిక జంటగా తెలుగులో తీశారు. కథా చర్చల సమయంలో ఏ మేరా జహా హిందీ పాటని పెట్టమని పవన్ కళ్యాణ్ సూచించారట. అలాగే చిత్రంలోని ఫైట్స్ కి రూపకల్పన చేసి ఆయనే డైరెక్ట్ చేశారట. ఈ చిత్రంలో లిరిసిస్ట్ చంద్రబోస్ గారు ఖుషీ ఖుషీగా అమ్మాయి అరనవ్వు పాట రాశారు. మణిశర్మ సంగీత సారథ్యంలో ఉదిత్ నారాయణ్, కవితా కృష్ణమూర్తి గార్ల గానం ప్రేక్షకుల హృదయాల్ని దోచుకుంది. ఆ పాపులర్ సాంగ్ ని మనకి వినిపించడానికి వస్తున్నారు ప్రసాద్ గారు అలాంగ్ విత్ ఉమానేహ. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాలే మనసాన పడ్డారే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాలే మనసాన పడ్డారే. ఆ నవ్వులు ఈ చూపులు, ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాలే మనసాన పడ్డారే. జగమంతా జాతరలే. ప్రేమి తోడుంటే పామైనా తాడేలే, ప్రేమి వెంటుంటే రాయైనా మరుమేలే. నీ ఒంట్లో ముచ్చమటైనా నా పాలిట పన్నీరే, నువ్విచ్చే పచ్చిమిరపైన నా నోటికి నారింజే. ఈ వరసలో నిప్పైన నీరేలే. అమ్మాయే
ఎగిరే నీ పైటే కలిగించే సంచలనం ఒలికే నీ వలపే చేయించే తల స్నానం ఎండల్లో నీ రెండల్లో నీ చెలిమే చెలివేంద్రం మంచుల్లో పొగ మంచుల్లో నీ తలపే రవి కిరణం పులకింతలే మొలకెత్తగా పులకింతలే మొలకెత్తగా ఇది వలపుల వ్యవసాయం అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాలే మంచాన పడ్డారే అబ్బాయి సూటిగా కన్నెత్తి చూడగా వాడే చూపులకు మంచైన మరిరేలి ఆ నవ్వులు ఈ చూపులు ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ల ప్రతిభల తొలి సమన్వయం జల్సా. అల్లు అరవింద్ నిర్మాణ సారథ్యంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ 2008లో రూపొందించిన ఈ హిట్ మూవీ తాలూకు రీమాస్టర్డ్ పిక్చర్ అండ్ సౌండ్ వర్షన్ 2022 సెప్టెంబర్లో విడుదలైంది. పవర్ స్టార్ కి బర్త్డే గిఫ్ట్ గా మంచి వసూళ్లు సాధించింది. మహేష్ బాబు వాయిస్ ఓవర్ తో ఓపెన్ అయిన జల్సాలో దేవిశ్రీ ప్రసాద్ స్వరాలకు భాస్కర్ భట్ల రవికుమార్ రాసిన గీతం విన్న ఆడియన్స్ గాల్లో తేలిపోయారు. టిప్పు, గోపికా పూర్ణిమ పాడిన ఆ హిట్ సాంగ్ ని ఇప్పుడు మనకి వినిపించబోతున్నారు హేమచంద్ర, రమ్య బెహ్రా. లెట్స్ వెల్కమ్ దెమ్. గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే ఒళ్ళు ఊగినట్టుందే తమ్ము లాగినట్టుందే పుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే ఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు ప్రేయసివో నువ్వు నా కళ్ళకి ఊపిరివో నువ్వు ఊహలవో నువ్వు ఊయలవో నువ్వు నా మనసుకి నిదుర దాటి కలలే పొంగే పెదవి దాటి పిలుపే పొంగే తనువు దాటి మనసే పొంగే నాలో గడప దాటి వలపే పొంగే చెంప దాటి ఎరుపే పొంగే నన్ను దాటి నేనే పొంగే నీ కంటే ఊసులో రంగులవో నువ్వు రెక్కలవో నువ్వు దిక్కులవో నువ్వు నా ఆశకి తుమ్మెదవో నువ్వు తుంటరివో నువ్వు తొందరవో నువ్వు నా ఇల్లుకి గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే ఒళ్ళు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే
దాటి పొరకే పొంగే హద్దు దాటి హాయే పొంగే నీ చిలిపి నవ్వుల్లో జాబిలివో నువ్వు వెన్నెలవో నువ్వు తారకవో నువ్వు నా రాత్రికి కీరవాణి గారి తండ్రి శివశక్తి దత్తా గారు మంచి కవి, చిత్రకారులు. ఆయన నుంచి కీరవాణికి సంక్రమించిన వారసత్వ సంపద భావుకత. ఆ ప్రభావంతో కీరవాణి చిన్న కథలు, గేయాలు రాస్తూ ఉంటారు. వేటూరి గారి శిష్యరికం దానికి తోడైంది. తనలోని సంగీతకారుడి కన్నా రచయితను తలుచుకున్నప్పుడల్లా గర్వంగా ఉంటుందని కీరవాణి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ట్యూన్ కోసం డమ్మీ లిరిక్స్ సృష్టించే సినీ సంప్రదాయంలో సన్నివేశానికి సరిపోయేలా దమ్మున్న లిరిక్స్ ఆయన రాసిన సందర్భాలున్నాయి. బింబిసార చిత్రంలో మోహన భోగరాజు, శాండిల్య పీసపాటి ఆలపించిన కీరవాణి గీతాన్ని నేటి స్వరాభిషేకం ఎపిసోడ్లో అందిస్తున్నారు శాండిల్య, హర్షిత. గుండె దాటి గొంతు దాటి పలికిందేదో వైనో మోడు వారిన మనసులోనే మొలిచిందేదో ప్రాణం ఆనందం కాలంతో పరిహాసం చేసిన స్నేహం పొద్దులు దాటి హద్దులు దాటి జగములు దాటి యుగములు దాటి 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 చెయ్యందించమంది ఒక పాశం రూఢ పాశం విధి విలాసం చెయ్యందించమంది ఒక పాశం రూఢ పాశం విధి విలాసం అడగాలే కాని ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా పిలవాలే కాని పలికేటి తోడు నీడైపోతా నీతో ఉంటే చాలు సరితూగవు సామ్రాజ్యాలు రాత్రి పగలు లేదే దిగులు తడిసే కనులు ఇది వరకెరుగని ప్రేమలో గారంలో చెయ్యందించమంది ఒక పాశం రూఢ పాశం విధి విలాసం ప్రాణాలిస్తారంది ఒక బంధం రూఢ బంధం నోరార వెలిగే నవ్వుల్ని నేను కళ్ళార చూసా రెప్పల్లో ఒదిగే కంటి పాపల్లో నన్ను నేను కలిసా
కలిసే ఎదలు ఇది వరకెరుగని ప్రేమలో గారంలో ప్రాణాలిస్తానంది ఒక పాశం రుణ పాశం విధి విలాసం చెయ్యందించమంది ఒక బంధం రుణ బంధం ఆటల్లోనే పాటల్లోనే వెలిసిందేదో స్వర్గం రాజే నేడు బంటైపోయిన రాజ్యం నీకే సొంతం నేటి సంచికలో ఇప్పుడు మనం వినబోతున్న పాట కైకలూరు అమ్మాయి మధు కోల్కతా అబ్బాయి సిద్ధు చిన్నారులుగా చేతులు కలిపారు. పెద్దయ్యాక ప్రేమను పంచుకున్నారు. మనసులో ఖుషీని పెంచుకుని 10 ఏళ్ల కాపురంలో 17 మందిని కానీ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించారు. ఏఎం రత్నం తమిళంలో తీసిన హిట్ మూవీకి మార్పులు చేర్పులు చేసి తెలుగులో అదే పేరుతో నిర్మించి 2 భాషల్లోనూ విజయం సాధించారు. 1996లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ 5 ఏళ్లు తిరగగానే ఖుషీతో ఏ స్థాయికి చేరుకున్నారో అదో చరిత్ర. ఖుషీ తర్వాత బంగారం మూవీలో పవర్ స్టార్ తో కలిసి పనిచేసిన ఏఎం రత్నం హరిహర వీరమల్లుతో హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖుషీలో ఆయన రాసిన ఈ గీతాన్ని ఇప్పుడు విందామా? మణిశర్మ స్వరకల్పనలో దేవన్ ఏకాంబరంతో పాడిన కల్పన గారు ఆ గీతాన్ని నేటి మన స్వరాభిషేకంలో మరోసారి దీపుతో కలిసి ఆలపించబోతున్నారు. వారిద్దరికీ స్వాగతం పలికేద్దాం.
చెడుగా మార్చేస్తావా తెస్తావా 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 సూర్యుణ్ణే పట్టి తెచ్చదా నీ నుదుటన బొట్టు పెట్టెదా చుక్కలతో చీర కట్టెదా మెరుపులతో కాటు కెట్టెదా తాజ్ మహలే నువ్వు కట్టిస్తావా నా కోసం నయగర జలపాతం తెస్తావా ఎవరెస్ట్ శిఖరమెక్కిస్తావా పసిఫిక్ సాగరమీదేస్తావా వస్తావా తెస్తావా తెస్తావా స్వర్గాన్నే సృష్టి చేసేదా నీ ప్రేమకు కానుకిచ్చెదా కైలాసం భువికి దించెదా నా ప్రేమను రుజువు చేసేదా ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవలేవురా ప్రేమించ షరతులేమిటో అందులో నీ మర్మమేమిటో ప్రేమెంతో విలువ అయినది అందరికీ దొరకలేనిది చూసేందుకు చక్కనైనది తాగావా భగ్గుమంటది నో 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 అలా చెప్పకు మనసుంటే మార్గముంటది సై అంటే చేసి చూపుతా లోకానికి చాటి చెప్పుతా తమ పెద్ద కుమారుడు జ్యోతికృష్ణ రాసిన ఓ లవ్ సబ్జెక్ట్ ని తీసుకుని ఆయన దర్శకత్వంలోనే తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి నిర్మించారు ఏఎం రత్నం. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ లో వెలువడిన 2 వర్షన్స్ లోనూ తరుణ్, త్రిష, శ్రేయ ముఖ్య భూమికలు ధరించగా సైడ్ క్యారెక్టర్స్ లో ఆయా భాషల వారిని తీసుకున్నారు. తెలుగులో ఇది నీ మనసు నాకు తెలుసు టైటిల్ తో వెలువడింది. ఏఆర్ రెహమాన్ బాణీలకు ఏఎం రత్నం, శివగణేష్ పాటలు రాశారు. వాటిలో కార్తిక్, గోపికా పూర్ణిమ పాడిన యుగళ గీతాన్ని నేటి స్వరాభిషేకంలో సమర్పిస్తున్నారు దినకర్, గోపిక. ఏదో ఏదో నాలో పులకింత కలిగే ఆగిరే కవరించలే ప్రేమ రేఖ నాలో హృదయాన్ని తెరచి ముద్దుగా తరిమి కొట్టెనులే ప్రియతమా నీకే
కన్నె ముందర మౌనమన్నది కష్టములే మాటలాడని క్షణములన్నీయు నష్టం మాట తెలుపని అసలు అర్థము మౌనములోనే ఉన్నది ఉన్నది మౌనం వీడితే మాటలాడుటే మంచిది సూర్యునిలాగా నా ముందు వెలిసా మంచు బిందువల్లే కరిగితివే ప్రియతమా నీకే నీకే భలే అయితే ఉండిపోదా నిజమే అయితే సాగిపోదా కలయి అయితే అయితే పొంగిపోదా నిజమే అయితే సాగిపోదా ఏదో ఏదో నాలో పులకింత కలిగే భాగ్యరేఖ వరించేలే ప్రేమ రేఖనాలో హృదయాన్ని తెరచి ముద్దుగా తరిమి కొట్టెనులే గుండె పీల్చిన శ్వాస ఎప్పుడు నిశ్వాసమగుటే న్యాయం న్యాయం శ్వాస వాసనగా మారిపోటే మరణం కనులు కాచిన కలలు ఎప్పుడు తెలుపు నలుపుగా తెలియును తెలియును రంగులాగా అవి మారిపోవుటే మర్మం బోధి వృక్షమల్లే నీ కనులు చూడా నీ చూపు నాలో జ్ఞానమాయలే ప్రియతమా నీకే నీకే ఏదో ఏదో నాలో పులకింత కలిగే భాగ్యరేఖ వరించేలే ప్రేమ రేఖ నాలో హృదయాన్ని తెరచి ముద్దుగా తరిమి కొట్టెనులే రామ్ చరణ్ చిత్రాల నుంచి ఎంపిక చేసిన గీతాల్ని చూద్దామా. రామ్ చరణ్ కెరియర్ ని మలుపు తిప్పి మహత్తర విజయాన్ని అందించిన రాజమౌళి బ్రాండ్ మగధీర. మాతామహులు అల్లురామలింగయ్య గారి ఆశీస్సులతో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వెలువడ్డ ఈ 2 జన్మల కథలో రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించారు. దివంగత నటుడు శ్రీహరి విలక్షణ పాత్రలో మెప్పించిన ఈ మూవీ విజువల్ ఎఫెక్ట్స్ లో ట్రెండ్ సెట్ చేసింది. మగధీర చిత్రానికి సంగీత దర్శకుడు కీరవాణి గారి బాణీకి లిరిసిస్ట్ చంద్రబోస్ పంచదార బొమ్మ లాంటి పాట రాశారు. సినిమాలో అనుజ్ గుర్వారా, రీటా ఆలపించిన ఆ యుగళ గీతాన్ని ఆలపించడానికి మన ముందుకొస్తున్నారు పృథ్వీ చంద్ర, గీతా మాధురి. లెట్స్ వెల్కమ్ దెమ్. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దన కమ్మ మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దన కమ్మ చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా నేను పొందేటందుకే పుట్టానే గుమ్మ నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ
విసిరి నన్ను తిట్టిందే పసిడి పువ్వు నువ్వని పంపిందే నువ్వు రాకు నా వెంటాయి పువ్వు చుట్టూ ముళ్ళంట అంటుకుంటే మంటే ఒళ్ళంతా తీగ పైన చేయేస్తే తిట్టి నన్ను నెట్టిందే మెరుపు తీగ నువ్వని పంపిందే మెరుపు వెంట ఉరుమంట ఉరుము వెంట వరదంట నీ వరదలాగా మారితే ముప్పంట వరదైనా వరమని భరిస్తానమ్మా మునకైనా సుఖమని ముడేస్తానమ్మా నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మా నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ గాలి నిన్ను తాకింది నేల నిన్ను తాకింది నేను నిన్ను తాకితే తప్ప గాలి ఊపిరయింది నేల నన్ను నడిపింది ఏమిటంట నీలోని గొప్ప వెలుగు నిన్ను తాకింది చినుకు కూడా తాకింది పక్షపాతం ఎందుకే నా పైన వెలుగు దారి చూపింది చినుకు లాల పూసింది వాటితోటి పోలిక నీకేలా అవి బ్రతికున్నప్పుడే తోడుంటాయమ్మా నీ చితిలో తోడై నేనొస్తానమ్మా నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మా నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ మగధీర విజయం తర్వాత రామ్ చరణ్ రొమాంటిక్ కామెడీ డ్రామా చేయాలనుకున్నారట. బొమ్మరిల్లు దర్శకుడు భాస్కర్ చెప్పిన స్టోరీ లైన్ ఆయనకు నచ్చింది. ఫలితంగా అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లో చిన్నాన్న నాగేంద్రబాబు నిర్మాతగా 2010లో ఆరెంజ్ మూవీ తయారైంది. ఆస్ట్రేలియా నేపథ్యంలో రామ్ చరణ్ జెనీలియా జంటగా నటించిన ఈ చిత్రం 2023లో రెండోసారి విడుదలై మంచి వసూళ్లు సాధించడం విశేషం. హారిస్ జయరాజ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలో రామజోగయ్య శాస్త్రి రాసిన ఓ ప్రేమ గీతం రేడియో మాధ్యమం ద్వారా రింగ్ టోన్స్ ద్వారా బాగా పాపులర్ అయింది. విజయ్ ప్రకాష్, దేవన్, డీబన్ పాడిన ఈ ట్రెండీ సాంగ్ ని ఇప్పుడు విందామా? మరి ఆలస్యం చేయకుండా పిలిచేద్దాం విజయ్ ప్రకాష్ గారు. హలో రమ్మంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా హలో రమ్మంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలైవాలిందో నీ బొమ్మ నిజంలో నిన్ను చూడందే ఊరుగోనమ్మా నా మనసిది ఓ ప్రేమనదే నా గుండె తడి నీపై వై పొంగినది హలో రమ్మంటే వచ్చేసిందచ్చని నీ పైన ఈ ప్రేమ బొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలైవాలిందో నీ బొమ్మ నిజంలో నిన్ను చూడందే ఊరుగోనమ్మా
గాలి ప్రేమ 24/7 నీపై కురిపిస్తున్నా ఎంత నువ్వు నిన్ను తిట్టుకున్నా ఎవ్రీ సెకండ్ నీకై బడి చేస్తున్నా 7 రంగులుగా సులువుగా 7 రంగులుగా సులువుగా విడిపడిపోయి తెల్ల తెల్లనైనా మనసిది ఎన్నో కళలుగా విరిసిన పువ్వుల ఋతువై నీ కొరకే చూస్తున్నది నువ్వంటే ఇష్టమంటుంది సరళమంటూ వదిలిస్తే తప్పేముంది హలో రమ్మంటే వచ్చేసిందచ్చని నీ పైన ఈ ప్రేమ పొమ్మంటూ నువ్వంటే పోరే బోధమ్మా ఎలా ఈ రోజు నా కన్నుల్లో గలై మారింది నీ బొమ్మ నిజంలా నిన్ను చూడండి ఊరుకోనమ్మా To be like that to be like this to be like that to be this అందమైన కళ్ళను చూస్తూ ఉన్నా అందులోన నేను నీతో ఉన్నా అంతు పోల్చలేని ఆనందాన్న ఈ క్షణాన్ని నీకే సొంతం అన్నా ఇది మనసుకు మాత్రమే తెలిసే ఫీలింగ్ కావాలంటే చదువుకో మనసుతో గంగలాంటి నా ప్రేమ ఇది జీవనది కాలి చేతులార గుండెను నింపుకో సరే నువ్వంటే బతున్నా ప్రేమగా వెలిగిపోతున్నా ప్రేమలోనా ఓ ఓ హలో ఓ హలో రమ్మంటే వచ్చేసిందా కానీ నీ పైన ఈ ప్రేమ పొమ్మంటూ నువ్వంటే పోనే బోధమ్మా ఎలా ఈ రోజు నా గన్నెల్లో గలై వారిందో నీ బొమ్మ నిజంలా నిన్ను చూడండి ఊరుకోనమ్మా మనసిది ఓ ప్రేమనది నా గుండె తడి నీపై వెల్లువై పొంగినది హలో రమ్మంటే వచ్చేసిందా పొమ్మంటూ నువ్వంటే హలో రమ్మంటే వచ్చేసిందా పొమ్మంటూ నువ్వంటే హరిశంకర్ దర్శకత్వంలో సాయిధరం తేజ్ రెజీనా జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన చిత్రం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. స్టైల్లో చిరంజీవిని, మేనరిజమ్స్ లో పవన్ కళ్యాణ్ ని గుర్తు చేసే నటుడిగా సాయిధరం తేజ్ ప్రతిభను గుర్తు చేస్తూ ఈ మూవీలో ఖైదీ నంబర్ 786 సూపర్ హిట్ సాంగ్ గువ్వా గోరింక పాటని రీమిక్స్ చేశారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో అమెరికా వేదిక మీద గోదావరిని, కొత్త ఆవకాయని, గుత్తి వంకాయని గుర్తు చేస్తూ గీత రచయిత చంద్రబోస్ ఓ పాట రాశారు. శంకర్ మహదేవన్ ఆలపించిన ఆ తెలుగు స్పెషల్ ని నేటి మన స్వరాభిషేకం సంచికలో సమర్పిస్తున్న గాయకుడు పృథ్వీచంద్ర. నరసయ్య రావయ్య గానాలో తాతయ్య ఆటాలో కోటయ్య నాటాలో నాగయ్య చూడయ్యా దేశమే వీడినా దేశమే మారినా తేట తెలుగంటే తీయగా తీయగా గుర్తు చేయనా తెలుగంటే గోంగూర తెలుగంటే గోదారి తెలుగంటే గోపిళ్ళు తెలుగంటే చేతికి గోరింట తెలుగంటే గుత్తొంకాయ తెలుగంటే కొత్తావకాయ తెలుగంటే పెరుగంధం తెలుగంటే ప్రేమ జాలి అభిమానం
మనసారా మన ఆట కూచిపూడి ఆడేద్దామా అడుగారా తెలుగంటే పోతన్న మన బాబు రమణన్న భద్రాద్రి రామన్న తెలుగంటే తిరుపతి ఎంకన్న తెలుగంటే మాగాడి తెలుగంటే సామ్రాణి హైదరాబాదీ బిర్యానీ పచ్చని ఆడపిల్లబోడి సన్నపురెడ్డి వెంకట్రామరెడ్డి రాసిన నవల ఆధారంగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి అదే టైటిల్ తో నిర్మించిన చిత్రం కొండపొలం. సాయిధరం తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ లీడ్ క్యారెక్టర్స్ ధరించిన ఈ మూవీలో పచ్చదనానికి పర్యావరణానికి పెద్దపీట వేస్తూ చంద్రబోస్ రాసిన గీతానికి జాతీయ స్థాయిలో ఉత్తమ గీత రచన పురస్కారం లభించడం విశేషం. కొండపొలం చిత్రానికి సంగీతం అందించిన కీరవాణి ఇందులో ఓ పాట కూడా రాశారు. సినిమాలో ఆ పాట పాడిన సత్యయామిని అండ్ రోహిత్ ఈ సంచికలో సైతం పాడడానికి మన ముందుకు వస్తున్నారు. వారిద్దరికి వెల్కమ్ చెప్పేద్దాం. గింజ 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 మీద బుసుక 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 తీసి తీయంగా బత్తెమైపోయే బొట్టె కట్టె చేత పట్టిన చేతిలోకి చేరాలని గుండు జల్లారాట పడిపోయే బోలమ్మ బొమ్మ కర్రమేని ఛాయ ముద్దుగుమ్మ కపర కపర రేతిరిలోన కాలమంతా లెక్కలు గట్టి గుండెలోనే నీ పేరు జపమాయే ఇది వరకెప్పుడు తెలియని ఎరగని తురుపేమై మరపిస్తూ ఉంటే కంటికేమో కునుకే దూరపు చుట్టమాయే కన్నులు వింటున్న చూపులు చూపులు చెబుతున్న మాటలు చూస్తున్న మగతలలో ఎవరికెవ్వరు సావాసం ఎక్కడికక్కడ ప్రయాణం ఎప్పటికప్పుడు ఎదురయ్యే మలుపులలో చదివేశాడే